మనం గత 15 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్స్ని మన చంద్రశేఖరరావు గారు టీఆర్ఎస్ ప్రభుత్వం చాలా రోజుల పాటు నాంచి తాతగారు ఫామ్ హౌస్కు పోయిండు కానీ మనకైతే ఏమి ఇయ్యలే. ఇది మనమంతరం గుర్తుపెట్టుకోవాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం మేము తెలంగాణలోకి అధికారంలోకి వచ్చిన తర్వాత మేము కుర్చేసుకొని కూర్చొని మీ హామీలన్నీ కూడా మీ వాగ్దానాలన్నీ కూడా మేము అమలు చేస్తామనేటువంటి చెప్పినటువంటి కె చంద్రశేఖరరావు గారు ఈరోజు పత్తాకి లేడు. 10 ఏళ్లలో ఆయన ఇచ్చింది లేదు, పోయింది లేదు. ఆయన 10 ఏళ్ల కాలంలో మనం ఏదైతే యాక్సిడెంట్ ప్రమాద మరణానికి 10 లక్షలు ఇవ్వాలని, సహజ మరణానికి 5 లక్షలు ఇవ్వాలని, శాశ్వత అంగవైకల్యానికి కూడా 10 లక్షల రూపాయలు ఇవ్వాలనేటువంటిది 60 ఏళ్లు పైబడినటువంటి భవన నిర్మాణ కార్మికులకు వాళ్ళకు 9,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని, అట్లాగే ఆరోగ్య పరీక్షల పేరు మీద చేస్తున్నటువంటి ఈరోజు ఒక్కొక్క కార్మికుడు పేరు మీద 2,500 రూపాయలు ప్రైవేట్ ఏజెన్సీ వాడు ఎత్తుకొని పోతున్నాడు. ఆ పరీక్ష ఎవరు చేస్తాడో తెలియదు, ఎక్కడ చేస్తాడో తెలియదు. ఒక్క రక్తం పీల్చుకున్నది మాత్రమే మనకు తెలుసు. దాని తర్వాత మనకి ఏం రోగం వచ్చింది, ఎక్కడ చూపించుకోవాలి, ఏ ఆసుపత్రికి పోవాలి, ఏం సంబంధం లేదు. ఏం సంబంధం ఉన్నది? వాడు జలగలాక ఇంజక్షన్ తీసుకొచ్చి బ్లడ్ తీసుకుంటాడు, వాడు ఇంటికి పోతాడు, వాట్సాప్లో పెడతాడు. అవి ఏం చేయాలో మనకు తెలియదు. కానీ మన పేరు మీద ఒక్కొక్కరి పేరు మీద 2,500 చొప్పున 100 కోట్ల రూపాయలు ఈరోజు ప్రైవేట్ ఏజెన్సీ వాడు తింటున్నాడు. అంటే ఇది పంది కొక్కు కంటే ఎక్కువ అనేటువంటిది ఈరోజు మనం అర్థం చేసుకోవాలా. అంటే మనం ఏమంటున్నాం, ఇట్లా వద్దంటే మాకు ఆరోగ్య పరీక్షలు వద్దని కాదు. ఈఎస్ఐ దవాఖానా ఉన్నది, ఈ డబ్బులు ఈఎస్ఐ దవాఖానా కట్టండి. అక్కడ కడితే అక్కడ వాడు ఈఎస్ఐ హాస్పిటల్లో టెస్టులు చేస్తాడు, పరీక్షలు చేస్తాడు, డాక్టర్ ఉంటాడు, రోగం తెలుస్తుంది, రేపు మందిస్తాడు, ఆ తర్వాత ఆపరేషన్లు కూడా చేస్తాడు. అందుకనే మనం ఏమడుగుతున్నాం, ఈఎస్ఐ హాస్పిటల్ ద్వారా మనకు అమలు చేయమని మనం అడుగుతున్నాం. ఇట్లా ఉద్దరికి ఇదేదో 2,500 ఇచ్చి పరీక్షలు చేసి ఎవడో పైసలు తీసుకుపోయేటటువంటి పరిస్థితి వద్దనేటువంటిది మనం ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాదు ఈ మనం తీసుకునే భవన నిర్మాణ కార్డు అనేటువంటిది 60 సంవత్సరాల తర్వాత నాలుక గీక్కోవడానికి కూడా పనికిరాదు. అవునా కాదా? మరి 60 ఏళ్ల తర్వాత పనికిరాని కార్డుని ప్రభుత్వం ఏం చేయాలి? మనకు పెన్షన్ ఇవ్వాలి. మనం ఉత్తగా అడుగుతలేము. నెలకు రూపాయి చొప్పున సంవత్సరానికి 12 రూపాయలు, 5 ఏళ్లకు 60 రూపాయలు, ప్రతి 5 ఏళ్లకు 60 రూపాయల చొప్పున రెన్యువల్ చేసుకుంటున్నాం. మనం రెన్యువల్ చేసుకునే వానికి 9,000 ఎన్నిక నీకేం నొప్పి అని మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం. అది కూడా రేవంత్ రెడ్డి గారు మీ బడ్జెట్ లో ఇవ్వకండి, మీ ఖాతాలకు వెళ్ళి మీ మంత్రులను కూర్చోబెట్టి మాట్లాడి ఇచ్చే పరిస్థితి లేదు. మరి ఎట్లా ఇస్తావు? మాకు బోర్డు ఉన్నది, సంక్షేమ బోర్డు ఉన్నది. మేము పనిచేసే చోట 20 లక్షలు దాటినటువంటి బడ్జెట్ కాడ మాకు ఒక్క సెస్ సంక్షేమ మండలికి పోతుంది. ఈ సంక్షేమ మండలికి పోయిన డబ్బులు 100 కోట్లున్నాయి. అవి వెనకటి నుంచి దుర్వినియోగం చేస్తున్నారు, మనకిస్తలేరు, వేరే వాటికి డైవర్ట్ చేస్తున్నారు. అందుకు మనం ఏమడుగుతున్నాం, మనం నెలకు 18,000 14,000 సంపాదిస్తే అందులో సగం 9,000 రూపాయల పెన్షన్ ఇవ్వమంటున్నాం. ఇది మంచిదే కాదా? ఇవ్వాలా వద్దా? కానీ చెవిటోని ముందు శంకుదినట్టు 12 ఏళ్లుగా అడుగుతున్నాం. చంద్రశేఖరరావుకు 10 ఏళ్ళు అడిగినాం. మన కొత్త సార్ వచ్చిండు, ఈ రేవంత్ రెడ్డి సార్కు 2.5 ఏళ్ళ. ఇంకొక ఏడాదైతే మళ్ళీ ఎలక్షన్ మూమెంట్ వస్తుంది. కానీ మన పైసలు, మన బడ్జెట్, మనం చేసే శ్రమ, మనకొచ్చిన సంపద మనకివ్వడానికి నీకేం నొప్పి అని అడగాలనా అడగకూడదా? మరి గవర్నమెంట్ ఎందుకు వింటలేదంటే మనకు చదువు రాదని, మనకు చట్టాలు తెలవాలని, మనం ఐక్యంగా ఉంటలేమని, ఇక వీళ్ళకి ఏం చేసినా చెల్లుతుంది అనేటువంటిది గవర్నమెంట్ ఆలోచిస్తున్నది. మనమేం కావాలి? ఐక్యమై ఈ ప్రభుత్వాన్ని అడిగేటట్టుగా మనం ప్రయత్నం చేయాలి. ఆయన ఏం చేసిండు, మనం ప్రమాద మరణానికి 10 లక్షలు ఇవ్వాలని, సహజ మరణానికి 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసినాం. చంద్రశేఖరరావు చేయాలి. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే ఇది 10 లక్షలకు ప్రమాద మరణానికి మనకి ఇచ్చారు. కానీ ఇస్తేనే ఒక చిన్న మెలిక పెడతారు, కింద చిలుకుతారు అంటారు కదా, అట్లాంటి పద్ధతి చేస్తారు. 10 లక్షలు ఇచ్చినావు మంచి మాటలే, కానీ వెనక ఏం పెట్టిండు? ప్రైవేట్ వాడిని పెట్టి తీసుకొచ్చిండు, ప్రైవేట్ ఏజెన్సీని తీసుకొచ్చిండు. ప్రైవేట్ ఏజెన్సీని తీసుకురావడం అంటే ఈరోజు ఏమైపోతున్నది? ఎవడన్నా చనిపోతే ప్రమాద మరణములా 1,00,000 రూపాయలు ఇస్తే 10 లక్షలు ఇస్తా అంటున్నాడు. అవునా కాదా? 10 లక్షలు ఇచ్చే చోట 1,00,000 ఇస్తే నీకు 10 లక్షలు ఇస్తా అంటున్నాడు.
చెప్తున్నాడు. ఈ లక్ష ఎవరి సొత్తు? మన సొత్తు. మన సొత్తు ఈరోజు జలగల్లాగా పీల్చుకోవడానికి ప్రైవేట్ ఏజెన్సీ పనిచేస్తున్నది. అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం, ప్రైవేట్ వద్దు, ప్రైవేట్ ఏజెన్సీలు రద్దు చేయాలి, ప్రైవేట్ ఏజెన్సీలు రద్దు చేయాలి. అంటే ప్రైవేట్ ఏజెన్సీల వల్ల వాళ్ళకు లాభం ఉంటుంది తప్ప మనకు లాభం ఉండదు. అందుకనే మేమేమంటున్నాం, మీ దగ్గర సిబ్బంది లేకపోతే, మీ దగ్గర అధికారం లేకపోతే మీరు కొత్తగా తెచ్చుకోండి, మీ ఆఫీసులో పెట్టుకోండి, నియామకం చేసుకోండి. అంతేగాని ప్రైవేట్ వానికి ఇవ్వడానికి వీల్లేదు అనేటువంటిది మనం డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఈరోజు 5 లక్షల రూపాయలు అనేటువంటిది ఈరోజు కొత్తగా పేపర్లో వచ్చింది. అందరికీ బీమా ఇస్తామని, అంటే చనిపోయిన ప్రతి మన కార్డు ఉన్న వాళ్ళందరికీ, కార్డు అంటే రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి 5 లక్షలు ఇస్తామని గవర్నమెంట్ మాట్లాడుతున్నది. మరి అట్లాంటిది మేము ఇన్సూరెన్స్ కడుతున్నాము, రూపాయి కడుతున్నాము, 5 ఏళ్లకెళ్ళి పని చేస్తున్నాము, మాకు 5 లక్షలు ఇవ్వడానికి గవర్నమెంట్కు అంటే ఇవ్వడం అంటే వాళ్ళు ఇవ్వడం కాదు, సంతకం చేయడం. సంతకం చేస్తే చాలు. రేవంత్ రెడ్డి గారు మీకు విజ్ఞప్తి చేస్తున్నాం, మా డబ్బుల్ని మేము పంచుకోవడానికి, మేము సరి అయినటువంటి విధంగా తీసుకోవడానికి కేవలం నీ సంతకం కావాలంటే ఎందుకు గుంజాయిష్ చేస్తున్నాం అనేటువంటిది ఈ సందర్భంగా మనం అడగాలనా లేదా మీరు అందరూ ఆలోచించండి. అందుకనే మనం ఈ డిమాండ్ల కోసం TUCI అనుబంధంగా ఉండేటటువంటి మన ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం H74 మన సంఘానికి నంబర్ కూడా ఉన్నది, మన గవర్నమెంట్లో నమోదు చేసుకున్నాం. మనం ఈ సంఘం న్యాయబద్ధంగా, లీగల్గా, చట్టబద్ధంగా ఉండే మన సంఘం డిమాండ్ చేసేటటువంటి ఇంకా చాలా డిమాండ్లు ఉన్నాయి. మీకు కరపత్రం ద్వారా కూడా మీ దగ్గరకు వచ్చినాయి. మన వాళ్ళు కూడా కొన్ని మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత మనము ఎప్పుడో ఒకసారి వస్తాం, ఏడాదికి ఒకసారి, అక్కడ పని ఉంది, ఇక్కడ పని ఉంది, ఆడ ఛాయ్ తాగుతా కాదు. గట్టిగా మన డిమాండ్ని, గట్టిగా మనం అనుకునే లక్ష్యాన్ని ప్రభుత్వానికి చెవుల పడేటట్టుగా, గంగాధర్ సార్కు తెలిసేటట్టుగా మనం అందరం కూడా గట్టిగా ఉండాలి. అందరి మాటలు వినాలి. తర్వాత సార్ దగ్గరికి పోయి మనం మెమరాండం ఇస్తాం. అది వచ్చిన తర్వాత ఏం చెబుతాడో తెలుసుకున్న తర్వాతనే మీ వాహనాల్లో మీరందరూ కూడా వెళ్ళాలని కోరుతూ, ఇవ్వాలి సహజ మరణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలి. 60 ఏళ్ల పైబడిన వారికి పెన్షన్, 60 ఏళ్ల పైబడిన వారికి పెన్షన్.